ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రం అండి. అన్నవరం అనగానే మనకి అందరికీ గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రసాదం. అదేవిధంగా కొత్తగా పెళ్ళి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామికి రథం కూడా చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి మెయిన్ రోడ్డు పక్కనే ఉండడం వల్ల కొండపైకి వెళ్ళి దర్శించుకోలేనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మెయిన్ రోడ్డు పైన కూర ఆపి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ఉండిల్లో కానుకలేసి అదేవిధంగా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక మండపంలో స్వామివారి యొక్క పాదుకలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఈ పాదుకలు కూడా దర్శించుకుని స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ఉన్నటువంటి కొండ వచ్చేసి మనకి రత్నగిరి పర్వతం అండి. ఇక్కడ స్వామివారి యొక్క పాదుకలు చూడవచ్చు మనం. స్వామివారి యొక్క ఒక్కసారి మనసారా దర్శించుకోండి. అదేవిధంగా మనకి దీని పక్కనే అంటే కింద కొండ కింద కూడా మనకి స్వామివారి యొక్క ప్రసాదానికి సంబంధించిన బట్టి కౌంటర్ కూడా ఏర్పాటు చేశారండి. ఇదే మనకి మెట్ల మార్గం. ఇక్కడ నుండి మనం కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కింద మనకి కొండ కింద కూడా కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పాను కదండి. మనకి స్వామివారికి ప్రసాదం వచ్చేసి 20 రూపాయలు, బంగి ప్రసాదం వచ్చేసి 20 రూపాయలండి. మనకి మెయిన్ రోడ్డు పక్కన ఉంది కాబట్టి అక్కడ మన కార్ ఆపి లేదా మన వెహికల్ని ఆపి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం అయితే ప్రసాదం తీసుకోవచ్చు. చూడండి, మెయిన్ రోడ్ పక్కన మనకి కొండ కింద కూడా మనకి ప్రసాదం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ మార్గం వచ్చేసి మనకి మెట్ల మార్గం అండి. చూసారా, అక్కడి నుంచి మన మెట్లు ఎక్కడానికి సుమారుగా ఒక అరగంట సమయం పడుతుంది. దాని పక్కన మనకి అమ్మవారి యొక్క టెంపుల్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ స్వామివారి యొక్క పాదకులు మరొకసారి చూపిస్తాను మీకు. కాకినాడ నుండి అయితే మనకి 45 కిలోమీటర్ల దూరంలో, తుని నుండి అయితే మనకి 18 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనకి జాతీయ రహదారి ఏదైతే ఉందో కోల్కతా చెన్నై వెళ్తున్నటువంటి జాతీయ రహదారి పక్కన మనకి ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందండి. ఇది మెట్ల మార్గం అండి. ఇది సుమారుగా మనకి ఒక 350 మెట్లు పైగా ఉంటాయి. ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ లోపే పడుతుందండి సమయం. మనకి అన్నవరంలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. రైల్వే స్టేషన్ నుండి మనకి 2 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరొకసారి స్వామివారి యొక్క ఉండి కానీ అదేవిధంగా చిత్రపటంగా చూపిస్తానండి. అదేవిధంగా మనకి దగ్గరలో మనకి విశాఖపట్నంలో కానీ రాజమండ్రిలో కానీ మనకి ఎయిర్పోర్ట్ కూడా మనకి ఉంది కాబట్టి అక్కడి నుంచి టెంపుల్కి అయితే చేరుకోవడానికి చాలా సులభంగా ఉంటుందండి. మనకి అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి కూడా మనకి టెంపుల్కి సంబంధించిన బట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి. బస్ ఛార్జ్ అయితే ఒక 20 రూపీస్ ఎంతో తీసుకుంటారు. అక్కడి నుంచి మనకు